కొన్ని చామెనసా ఈ రోజు మనమైతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 6 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఆర్థర్ డ్రీమ్ ని చూస్తాం. తన డ్రీమ్ లో కూడా తనకి మానకోర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకా తన చెస్ట్ ని బ్రేక్ చేసుకుని ఒక మాన్స్టర్ లైక్ షాడో ఆర్థర్ ముందుకు వస్తుంది. ఇది చూసిన ఆర్థర్ ఈ మాన్స్టర్ తన యాంగ్జైటీ వల్ల వచ్చిందో లేదా తను క్యారీ చేస్తున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల వచ్చిందో అని ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే తెషియా వచ్చి ఆర్థర్ ని నిద్రలేపుతుంది. ఆర్థర్ పేరెంట్స్ తో కాంటాక్ట్ అవ్వడానికి విరియోన్ వీళ్ళిద్దరిని తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్తున్నాడు కాబట్టి తెషియా చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఇంకా తను ఆర్థర్ తో తన ఎలోనియర్ కింగ్డమ్ లోనే ఉండిపోతున్నాడా అని తెషియా ఆర్థర్ తో అడుగుతుంది. ఇది విని ఆర్థర్ రిప్లై ఇస్తూ తను విరియోన్ ఫ్రెండ్ తో కలిసిన తర్వాత తన ఫైనల్ డెసిషన్ ని చెప్తాడని ఆర్థర్ తెషియాకి చెప్తాడు. ఇంకా ఆర్థర్ తెషియాని ప్రిన్సెస్ అని పిలుస్తుంటాడు కాబట్టి తెషియా దీంతో ఇరిటేట్ అయిపోయి తన్ని ప్రిన్సెస్ అని కాకుండా తన పేరుతో పిలవమని తెషియా ఆర్థర్ తో చెప్తుంది. ఇంకా క్యాసల్ బయట విరియోన్ తెషియా ఇంకా ఆర్థర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆల్డోయిన్ ఆర్థర్ ని ఎలోనియర్ కింగ్డమ్ లో ఉంచకూడదని విరియోన్ కి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ విరియోన్ తన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయకుండా తనకి ఆర్థర్ నచ్చాడు కాబట్టి తను ఆర్థర్ ని ఎలోనియర్ కింగ్డమ్ లో ఉండనిస్తున్నాడని విరియోన్ ఆల్డోయిన్ తో చెప్తాడు. ఆ తర్వాత విరియోన్ ఫ్రెండ్ ఉంటున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళ ముగ్గురి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆర్థర్ ఇప్పుడు విరియోన్ తో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ తన్ని గ్రాండ్ పా అని పిలుస్తూ ఉంటాడు. ఇది చూస్తున్న విరియోన్ ఆర్థర్ తనతో చాలా కంఫర్టబుల్ గా మాట్లాడగలుగుతున్నాడని విరియోన్ సర్ప్రైజ్ అవుతాడు. ఇంకా తెషియా ఆర్థర్ ఫ్యూచర్ గురించి చాలా క్యూరియస్ గా ఉంటుంది కాబట్టి తను ఎర్లీ మార్నింగే నిద్ర లేచి ఉంటుందన్నమాట. అందుకే తను ఇప్పుడు క్యారేజ్ లో నిద్రపోతూ ఉంటుంది. ఇది చూస్తున్న విరియోన్ తెషియా బిహేవియర్ గురించి ఆర్థర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తెషియా ఒక ప్రిన్సెస్ కాబట్టి తను పుట్టినప్పటి నుంచే చాలా లోన్లీ ఎన్విరాన్మెంట్ లో గ్రో అప్ అయిందనమాట. అంతేకాకుండా చాలా మంది అడల్ట్స్ ఇంకా చిల్డ్రన్ తెషియాతో ఫేక్ ఫ్రెండ్షిప్ చేసేవారు. అందుకే తెషియా ఎవరిని ట్రస్ట్ చేయకుండా అందరితో దూరంగా ఉంటూ తన ఎమోషన్స్ ని హైడ్ చేసుకునేది. కానీ తెషియా ఆర్థర్ తో ఉన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందని విరియోన్ నోటీస్ చేశాడు. తెషియా ఇంత హ్యాపీగా ఉండడం విరియోన్ చాలా ఇయర్స్ నుంచి చూడలేదన్నమాట. అందుకే విరియోన్ దీనికోసం ఆర్థర్ కి థ్యాంక్ యూ చెప్తాడు. ఇదంతా విన్న ఆర్థర్ తెషియా తన్ని ప్రిన్సెస్ అని పిలవద్దని ఎందుకు చెప్పిందో ఆర్థర్ కి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా విరియోన్ తనలాంటి చైల్డ్ కి కూడా గ్రాటిట్యూడ్ షో చేసే పర్సన్ కాబట్టి విరియోన్ ని తను ట్రస్ట్ చేయొచ్చని ఆర్థర్ కనిపిస్తుంది. ఇంకా వీళ్ళు చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత విరియోన్ ఫ్రెండ్ ఉంటున్న ప్లేస్ దగ్గరికి రీచ్ అవుతారు. ఇంకా మనం విరియోన్ ఫ్రెండ్ అయిన రినియాని చూస్తాం. తిను ఒక డివియన్ టైప్ మేజ్ అనమాట. అంటే తిను కూడా ఏలిస్ లాగా స్పెషల్ మేజ్ కేటగిరీలో వస్తుంది. వీళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్న తర్వాత రినియా వీళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంకా ఆర్థర్ రినియాతో విరియోన్ తనకి చెప్పినట్టు తన పేరెంట్స్ తో కాంటాక్ట్ అవ్వడానికి రినియా తనకి ఎలా హెల్ప్ చేస్తుందని ఆర్థర్ రినియాకి అడుగుతాడు. ఇది విని రినియా తన పవర్స్ గురించి ఆర్థర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రినియా ఒక డివైనర్ అనమాట. అంటే తను వేరే వాళ్ళ పాస్ట్ ఇంకా ఫ్యూచర్ ని చూడగలదు. అందుకే రినియా నుంచి ఎవరు ఏమి దాచలేరు. ఇంకా ఆర్థర్ ఒక స్పెషల్ పర్సన్ అని రినియాకి అర్థమవుతుంది. ఎందుకంటే తనకి ఆర్థర్ లైఫ్ లో జరిగిన కొన్ని ఈవెంట్స్ కనిపించవన్నమాట. ఆర్థర్ పేరెంట్స్ తో కాంటాక్ట్ అవ్వడానికి రినియా టెలిపతిని యూజ్ చేస్తుంది. టెలిపతి వర్క్ చేయాలంటే ఆర్థర్ పేరెంట్స్ యొక్క ఇమేజెస్ రినియా దగ్గర ఉన్న మ్యాజిక్ వాటర్ లో కనిపించాలి, లేదంటే టెలిపతి వర్క్ చేయదన్నమాట. అందుకే రినియా ఆర్థర్ తో తన పేరెంట్స్ ఫేసెస్ ని చాలా క్లియర్ గా గుర్తుకు తెచ్చుకోమని చెప్తుంది. ఇది విన్న ఆర్థర్ రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ ఫేసెస్ ని చాలా క్లియర్ గా గుర్తుకు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు తనకి ఆ వాటర్ లో కనిపిస్తారు. సీన్ షిఫ్ట్ అయి మనం రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ ని చూస్తాం. ఇంకా మనకి ఆర్థర్ క్లిఫ్ నుంచి పడిన తర్వాత వీళ్ళతో ఏం జరిగిందో తెలుస్తుంది. ఆర్థర్ చనిపోయాడు అనుకొని రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు. ఇంకా కొద్ది టైం తర్వాత రేనాల్డ్స్ తన ఫీలింగ్స్ నుంచి ఓవర్కమ్ అయ్యి తన వైఫ్ ఇంకా తన అన్బార్న్ చైల్డ్ గురించి ఆలోచిస్తూ ఒక న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. అందుకే వీళ్ళు జైరస్ సిటీకి షిఫ్ట్ అయిపోతారు. జైరస్ సిటీలో ఉంటున్న రేనాల్డ్స్ ఫ్రెండ్ వీళ్ళ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని రేనాల్డ్స్ ని తన ఆక్షన్ హౌస్ లో హెడ్ ఆఫ్ ది సెక్యూరిటీగా జాబ్ లో పెడతాడు. ఇంకా తను రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ ని తన ఇంట్లోనే ఉండడానికి ప్లేస్ కూడా ఇస్తాడనమాట. ఇంకప్పుడు ప్రెసెంట్ డే ఆర్థర్ బర్త్డే కాబట్టి వీళ్ళు ఆర్థర్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఆర్థర్ వాయిస్ వినిపిస్తుంది. ఇది విని రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ ఫుల్ షాక్ అవుతారు. ఇంకా ఆర్థర్ వీళ్ళిద్దరితో టెలిపతి ద్వారా కమ్యూనికేట్ చేస్తూ క్లిఫ్ నుంచి పడిన తర్వాత తనకి ఏమైందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక స్పెషల్ మ్యాజిక్ ద్వారా తను వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నాడని, తను క్లిఫ్ నుంచి కింద పడి
పడి సర్వైవ్ అయిన తర్వాత ఇప్పుడు తన ఎలోనియర్ కింగ్డమ్ లో ఉన్నాడని, ఇంకా ప్రెసెంట్ తనకి ఒక ఇల్నెస్ ఉంది కాబట్టి తన ట్రీట్మెంట్ కంప్లీట్ అయినప్పుడే తను తిరిగి రాగలడని, ఇంకా క్లిఫ్ నుంచి కింద పడడం తను తీసుకున్న ఓన్ డెసిషన్ అని, అందుకే వీళ్ళు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ తన గురించి వరి కావద్దని ఆర్థర్ తన పేరెంట్స్ తో చెప్తాడు. ఇదంతా విన్న రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ ఆర్థర్ బ్రతికే ఉన్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఆర్థర్ కూడా తన పేరెంట్స్ తో మాట్లాడి ఫుల్ ఎమోషనల్ అయిపోయి తను రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ ని మళ్ళీ బాధ పెట్టడని ఆర్థర్ డిసైడ్ అవుతాడు. ఇంకా ఆర్థర్ విరియోన్ ఇచ్చిన ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆర్థర్ ని తను ట్రైన్ చేయడం గురించి విరియోన్ ఆల్డోయిన్ కి ఇన్ఫార్మ్ చేసి దీని గురించి ఎలోనియర్ కింగ్డమ్ లో అందరికీ తెలియాలని విరియోన్ ఆల్డోయిన్ తో చెప్తాడు. ఇంకా ఆర్థర్ ని విరియోన్ పర్సనల్ గా అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి ఆర్థర్ ని ఎలోనియర్ కింగ్డమ్ లో ఉంచడానికి ఆల్డోయిన్ ఒప్పుకుంటాడు. తర్వాత ఆల్డోయిన్ ఆర్థర్ తో రూడ్ గా బిహేవ్ చేసినందుకు తను ఆర్థర్ కి అప్లాజైజ్ చేస్తాడు. ఇది విన్న తర్వాత ఆల్డోయిన్ తన డాటర్ ఇంకా తన ఫాదర్ డెసిషన్ ని రిఫ్యూజ్ చేయలేడని ఆర్థర్ కి అర్థమవుతుంది. ఇంకా తెషియా తన ఫాదర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆర్థర్ ని ఎల్ఫ్స్ మార్కెట్ కి తీసుకెళ్తుంది. ఇంకా ఆర్థర్ ఎల్ఫ్స్ మార్కెట్ లో తిరుగుతూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. కానీ అప్పుడే ఆర్థర్ షోల్డర్ ఒక అబ్బాయికి టచ్ అవుతుంది. తిన పేరు ఫెరిత్. తిను ఒక నోబల్ ఎల్ఫ్ అన్నమాట. ఆర్థర్ హ్యూమన్ కాబట్టి ఫెరిత్ ఇంకా తన ఫ్రెండ్స్ ఆర్థర్ ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతారు. ఇంకా ఆర్థర్ ఫెరిత్ క్యారెక్టర్ ని నోటీస్ చేసి ఫెరిత్ ని టీచ్ చేయాలని ఆర్థర్ డిసైడ్ అవుతాడు. ఇంకా తను ఫెరిత్ పేరుని రాంగ్ వేలో ప్రొనౌన్స్ చేస్తూ ఫెరిత్ తో సర్కాస్టిక్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దీంతో ఫెరిత్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆర్థర్ కి డ్యూయల్ కోసం ఛాలెంజ్ చేస్తాడు. ఇది విని తెషియా ఆర్థర్ విరియోన్ స్టూడెంట్ అని తెలిసినా కూడా తన్ని డ్యూయల్ కి ఎందుకు ఛాలెంజ్ చేశాడని తెషియా ఫెరిత్ అడుగుతుంది. ఇది విని ఫెరిత్ రిప్లై ఇస్తూ తన్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళని వదలొద్దని తన ఫాదర్ తనకి చెప్పారని, అందుకే తను ఈ డ్యూయల్ కోసం ఛాలెంజ్ చేశాడని, ఇంకెప్పుడు ఆర్థర్ తీసుకోబోయే డెసిషన్ విరియోన్ రెప్యుటేషన్ ని రిఫ్లెక్ట్ చేస్తుందని ఫెరిత్ తెషియాతో చెప్తాడు. ఇంకా అక్కడున్న వాళ్ళు కూడా ఈ డ్యూయల్ ని చూడడానికి చాలా క్యూరియస్ గా ఉంటారు. అందుకే ఆర్థర్ ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా తెషియా వీళ్ళ డ్యూయల్ ని స్టార్ట్ చేయగానే ఆర్థర్ సింగిల్ పంచ్ తో ఫెరిత్ ని ఓడించేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఈవినింగ్ వరకు చాలా ప్లేసెస్ ని విజిట్ చేస్తారు. ఇంకా తెషియా ఆర్థర్ తో రేపటి నుంచి స్టార్ట్ అయ్యే తన ట్రైనింగ్ కోసం తను ఎక్సైటెడ్ గా ఉన్నాడా లేడా అని తెషియా ఆర్థర్ కి అడుగుతుంది. ఇది విన్న తర్వాత విరియోన్ తో జరిగిన కన్వర్జేషన్ ఆర్థర్ కి గుర్తుకొస్తుంది. విరియోన్ ఆర్థర్ తో తన మానాకోర్ లో ఉన్న పెయిన్ గురించి ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయమని, తను నేర్పించబోయే బీస్ట్ టైమర్ ట్రైనింగ్ చాలా హార్ష్ గా ఉంటుందని, బీస్ట్ టైమర్స్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాడీస్ బాయిలింగ్ తార్ లో మునిగినట్టు ఫీల్ అవుతారని, ఇంకా తన ట్రైనింగ్ పీరియడ్ లో తనకు సపోర్ట్ చేసే తన ఫ్యామిలీ ఇక్కడ ఉండదని, ఇంకా తన డైలీ లైఫ్ కూడా చాలా డిఫికల్ట్ గా మారిపోతుందని, కానీ వీటన్నిటిని తను ఓర్చుకోగలిగితే వాటి రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయని విరియోన్ ఆర్థర్ కి చెప్తాడు. ఇదంతా విన్న ఆర్థర్ తన ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా ప్రెసెంట్ టైమ్ లో ఆర్థర్ తెషియా క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ విరియోన్ తో ట్రైన్ చేయడానికి తను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడని, తన లైఫ్ లో తను ఇప్పటి వరకు చాలా ఎక్స్పీరియన్సెస్ ని ఫేస్ చేశాడని, అవన్నీ తనకి చాలా ఎక్సైటెడ్ గా అనిపించాయని, అందుకే తను ఇప్పుడు తన ఫ్యూచర్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడని ఆర్థర్ తెషియాకి చెప్తాడు. ఇంకా ఆర్థర్ నెక్స్ట్ 3 years వరకు ఎలోనియర్ కింగ్డమ్ లో ఉంటూ తన ట్రైనింగ్ ని కంప్లీట్ చేస్తూ ఉంటాడనమాట. 3 years తర్వాత మనం ఆర్థర్ ఇంకా తెషియాని చూస్తాం. తెషియా యాజ్ యూజువల్ గా మార్నింగ్ ఆర్థర్ ని నిద్ర లేపడానికి వస్తుంది. ఇంకా ఈ 3 years లో తెషియా తన మానా కోర్ ని అవేకెన్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఆర్థర్ నిద్ర లేవకపోవడంతో తెషియా తన మానాని యూజ్ చేసి ఆర్థర్ ని నిద్ర లేపుతుంది. ఇంకిప్పుడు వీళ్ళిద్దరు కలిసి విరియోన్ తో ట్రైన్ చేయడానికి వెళ్తూ ఉంటారన్నమాట. ఇంకెక్కడితో ఎపిసోడ్ 6 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి యానిమే చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వేరే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.